పాతకాలం పద్ధతిలో దోసకాయ ఎండ్రాయిలు వండుతున్నానండి. ఇక్కడ చూశారు కదా, దోసకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసేసానండి. అలాగే మామిడికాయ ముక్కలండి ఎండబెట్టుకుని అవి కూడా వేసానండి. అవి లేకుంటే టమాటా వేసుకోండి, ఒక టమాటా. అలాగే ఎండ్రాయిలు శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేస్తున్నాను. చూశారు కదండి. ఆ తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కారము, పసుపు వేసుకోండి. అలాగే గల్లుప్పు కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం మంచి నూనె కూడా వేసుకొని చేత్తోనే బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. చూశారు కదండి, ఈ విధంగా. ఆ తర్వాత ఒక గ్లాసున్నర నీళ్లు పోసేసేయండి. చూసారు కదండి, ముక్కలు మునిగేంతవరకు పోసేసి, చూసారు కదా, స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు సిమ్కి హైకి మధ్యలోనే ఒక 10 నిమిషాలు అయితే అట్లా వదిలేసేయండి. మధ్యలో 1-2 సార్లు అయితే చూడండి, ఇట్లా కలుపుకోండి గరిటతో. చూసారు కదండి, మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, మళ్ళీ రెండోసారి ఇట్లా తీస్తున్నానండి. ముక్కలు ఇంకా 10 నిమిషాలు, పావుగంట ఉడికినా సరే ముక్కలు మీకు తెల్లగానే కనపడుతున్నాయి కదండి. అందుకే మూత ఒక సైడ్కి తీసి పెడితే ఊరికిన 5 మినిట్స్లో మగ్గిపోతాయండి దోసకాయ ముక్కలు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాం.